రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ను హత్య చేసిన కేసులో నిందితుడిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జక్కుల శ్రీనివాస్ ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజమోహన్ ను 5 లక్షల రూపాయలను శ్రీనివాస్ అప్పుగా అడిగాడు. అప్పు ఇస్తానని తప్పించుకుని అప్పు ఇవ్వకపోవడంతోనే శ్రీనివాస్ దారుణ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇక నిందితుడి వద్ద నుంచి ఒక బంగారు బ్రాస్లెట్, గొలుసు, 3 ఉంగరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు. మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది. దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మట్వాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని యాంగిళ్లలో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్, ఇంకా అదర్ ఎవిడెన్సెస్తో ఈ కేసును ఛేదించి ఈరోజు ఆ వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్, ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగపేట మండలం కోమిటిపల్లి